అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు మాత మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతదేశ ప్రజల రక్షణ కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. గలతీ 5:1 రాసినట్లు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల దయచేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను ప్రభు చేసి ఉన్నాడు. ప్రపంచంలో ఏ శక్తి కూడా పాపమును అను బానిసత్వం నుండి విడిపించలేవు. క్రీస్తు మాత్రమే పాపాంధకారం నుండి జీవ వెలుగులోకి మనలను నడిపించగలడు. సాతాను బానిసత్వం నుండి మన దేశ ప్రజలను విడిపించాలని ప్రార్థించుదాము. మా దేశమునకు స్వాతంత్రం ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మా దేశ నాయకులు, అధికారులు, సకల జనులు సర్వసత్యంలోనికి నడిపించమని, నీ రక్తం చేత జనులందరినీ కడిగి పరిశుద్ధపరిచి నీ స్వకీయ జనంగా ముద్రించమని, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు శక్తిగల నామములో అడిగి పొంది ఉన్నాం నా పరమ తండ్రి. ఆమెన్. దేశము దీవించి ప్రేమించి కాపాడుము, సుఖక్షేమమును ప్రజలకెల్లను అనుగ్రహించుము. యేసు నాదా, ఈ దేశ ప్రజలన్ నీవే రక్షింపుము. యేసు నాదా, సువార్త వెలుగు పాపంధకారమున్ పోగొట్ట చేయుము. యేసు నాదా, యేసు మా దేశము దీవించి ప్రేమించి కాపాడుము. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వాక్యాన్ని అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్.